కుండు. ఓం నమ శివాయ. ఈరోజు కాశీలో ఉన్నటువంటి లోలార్క్ కుండు, ఆ కుండంలో స్నానం చేయడానికి బయలుదేరినాం అందరము. ఈ కుండం యొక్క ప్రత్యేకత ఏమంటే, మనకి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఆదివారం రోజు మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు ఇక్కడ స్నానం చేస్తే మనకున్న అనారోగ్య సమస్యలు పోతాయని ఒక నమ్మకం అన్నమాట. ఇది కాశీపట్టణంలో లోలార్కుడు అని ఒక ఆయన, లోలార్కుడు అని పేరు. లోలార్కుడు అర్క శబ్దం చేత సూర్యుడు సూచింపబడతాడు. అర్క అంటే జిల్లేడాకు, జిల్లేడాకు చేత పూజింపబడతాడు కాబట్టి ఆయనకి పేరు కూడా అర్క ఇచ్చారు. లోలార్క అంటే లౌల్యమును పొందినవాడు. దివోదాస వృత్తాంతము అని జరిగింది కాశీలో. ఆ వృత్తాంతంలో ఒకనకొకప్పుడు పరమశివుడు తన పనుపున సూర్యుడిని ఇక్కడికి పంపించాడు. పంపిస్తే సూర్యుడు కాశీపట్టణాన్ని చూశాడు. చూసి అబ్బా ఏమి కాశీపట్టణం, ఏమి గంగా, ఏమి విశ్వనాథుడు, ఏమి దేవాలయం, ఏమి అన్నపూర్ణ, ఏమి తపోభూమి, ఈ కాశీపట్టణాన్ని విడిచిపెట్టి మళ్ళీ నేను వెనక్కి వెళ్ళడం ఏమిటని లౌల్యమును పొంది వెళ్ళడం మానేసి ఇక్కడే ఉండిపోయాడు. సూర్యభగవానుడు ఉండిపోయినటువంటి ప్రదేశం ఏదుందో దాన్నే లోలార్క కుండము అని పిలుస్తారు. అక్కడే ఒక బ్రాహ్మణుడు, ఒక బ్రాహ్మణ పత్ని పాపం తొందరలో వాళ్ళ శరీరం విడిచిపెడితే వాళ్ళ పిల్ల ఇక్కడే తపస్సు చేస్తే వాళ్ళ ఆఖరికి ఆవిడతో మేక ఉండేది. సూర్యభగవానుడు ప్రత్యక్షమై నింత ఆరాధించావు, ఏం కావాలంటే ముందు ఈ మేకని అనుగ్రహించమంది. ఆ మేకని కూడా అక్కడే అనుగ్రహించాడు లోలార్క కుండం దగ్గర. కాశీపట్టణంలో ఒక మాట చెప్తారు, గాయత్రీ మంత్రం చెయ్యడానికి అందరికీ అధికారం ఉండదు. గాయత్రీ మంత్రం జీవితంలో చెయ్యలేకపోతున్నామని బెంగ పెట్టుకున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యములను పొందడానికి ప్రత్యేకించి ఆరోగ్యం సూర్యనారాయణమూర్తి ఆధీనం. ఆరోగ్యం భాస్కరాది చేత్ అని. సాధారణంగా లోకంలో 108 నామాలు ఉంటాయి, లేకపోతే 1000 నామాలు ఉంటాయి. ఒక్క కాశీలో మాత్రం విచిత్రం ఏంటంటే, అంటే బయటికి వెళ్ళినా చెయ్యవచ్చు, సూర్యభగవాను 70 నామములతో పూజ చేస్తారు. 70 నామాలతో పిలవాలి లోలార్క కుండం దగ్గర నిలబడి. అలా పిలిచేటప్పుడు చేతిలో ఎర్రని పువ్వు పట్టుకుని విసిరి చందనాన్ని, ఎర్ర చందనాన్ని, మామూలు చందనం కాదు, ఎర్ర చందనాన్ని తీసి ఎర్రచందనం నీరు కానీ ముద్ద కానీ కుండంలోకి వేస్తే అపారమైన ప్రీతి చెందుతాడు సూర్యుడు. తొందర లేదు, టైం ఉన్నది, రాడు పడుతుంది కానీ పక్కనే లెఫ్ట్ సైడ్లో లోలాకొండు గణేష్ విగ్రహం ఉంది కదా. ఇక్కడ అందరికి స్నానం వచ్చాను ఇక్కడ అందరినీ. లోలార్క కుండు గణేశాయ నమః. 56 గణపతిలో ఒక గణపతి ఈయన మహాదేవ. లోలార్క ఉండేది లోలార్కుడు 12 ಗಂಟೆಗೆ ಮಾಡ್ತಾರೆ. ಏ 12 ಗಂಟೆಗೆ ಮಾಡಲಿ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ನಿನ್ಗೆ ಅರ್ಜೆಂಟಾ, ನೀವು ಹೋಗ್ಬೇಕಾ? ಎರಡು ಹೇಳ್ತಿಲ್ಲ ನೀನೆ. ಯಾವಾಗ ಇವಾಗ ಮಾಡು ಅಂತ ಹೇಳ್ದವ್ರು ಯಾರು? 12 గంటೆ ಆಗಿದೆಯಾ? అందరం టైం గురించి వెయిట్ చేస్తున్నాము. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు చేయాలంటే ఇక్కడ స్నానం. అందరూ టైం గురించి వెయిట్ చేస్తారు. చాలా హైట్ ఉంది ఇది. దండిగా టైం ఉంది, బాగా చెప్తాను నువ్వు.
20 నిమిషాలు. ఇది ద్వాదశ ఆదిత్యంలో ఆదిత్యుడు లోలార్క ఆదిత్య అని ఆయన సూర్యుని ఈశ్వరుని తపస్సు చేసి కుండం చేసింది. లోలార్క కుండం దీని పేరు. ఆదివారం నాడు 12 గంటలకు స్నానం చేస్తే సూర్యరశ్మి దాంతో పడి శక్తి వస్తుంది అనమాట. ఆ శక్తి మనకు ఆవాహిందని గురువు గారు అప్పటి చెప్పినారు. దాని ప్రకారం ఇక్కడ స్నానం చేసేకి అందరూ ఉత్సవంగా ఉన్నారు. 12 గంటలకు అందరూ స్నానం స్టార్ట్ చేస్తారు. మహాదేవ్ మహాదేవ్. దంపతులు గానే మునగాలి, ఒకే తర్వాత ఒకళ్ళు కాదు. చేయి పట్టుకుని మునగండి. సింగిల్ గా వచ్చిన వాళ్ళు ఫస్ట్ చేసేయండి కావాలంటే. సింగిల్ గా ఉన్న వాళ్ళు తర్వాత వాళ్ళు చేయరు. వాళ్ళు ఫస్ట్ దంపతులు కావాలంటే రండి వెనక్కి. దంపతులతో రండి, మునగండి. అయిన తర్వాత సింగిల్ గా వచ్చిన వాళ్ళు ఎట్లయినా సరే గురుగారు 12 నుంచి 12:30 వరకు చేయొచ్చా? 12కి 5 నిమిషాలు ఉండొచ్చు. 12:05 దాకా 12:10 దాకా టైం అవ్వగానే చెప్తాను. నేను టైం అవ్వగానే చెప్తాను. హర హర మహాదేవ శంభో శంకర. ఒక పని చేయండి, దంపతులుగా వచ్చిన వాళ్ళు ఇక్కడ మునగండి, సింగిల్ గా అటు మునగండి. ఇటు వాళ్ళు అటు, అటు వాళ్ళు అటు ఎక్కేసేయండి. घाट वाले की दोनों घाट वाले 2 मेंबर जाएगा खाली भैया ऊपर देना पैसा. घाट वाले पैसे किसको देना है? कौन चाहिए? ऊपर वाला बोले ना ऊपर दे देंगे जाएंगे. गरुडानंद सिंधवे नमः. ओम असमान बलाय नमः. ओम आत्मरक्षणाय नमः. ओम अखिलागमवेदिने नमः. सुना मुझे दे बड़ा ओम विष्णुरूपाय नमः. ओम विद्याय नमः. ओम इंद्राय नमः. ओम मानवे नमः. ओम इंदिरामंदिराय नमः. ओम वंदनीयाय नमः. ओम ईशाय नमः. ओम सुवर्चसे नमः. ओम मधुप्रदाय नमः. ओम वासुदेवाय नमः. ओम उज्ज्वलाय नमः. ओम उग्ररूपाय नमः. ओम दुर्लभाय नमः. ओम विवस्वते नमः. ओम उद्यत्किरणार्गालाय नमः. ओम ऋषिकेशाय नमः. ओम ऊर्जस्वराय नमः. ఇంకా 3 నిమిషాలు ఉంది, అప్పటికే రెడీ అవుతున్నారు. పై కొంచెం
మల్లమ్మ ఓ మల్లమ్మ ఇట్లా చూడు ఇంకా వచ్చాయి 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 మా నువ్వు వచ్చేమ్మా మల్లమ్మ చలో ఊపర్ చలో మల్లమ్మ ఇప్పుడు లోలార్ కుండలో స్నానం చేసినాము. ఇదే పచ్చిపట్టలతోటి ముందర నెక్స్ట్ ఏముంది అక్కడ కిన్నెర స్వామి కిన్నెర బాబా స్వామి ఆ గుండంలో మునిగేసి అక్కడ బట్టలు వదిలేసి ఓకే ఇంకా కట్ చేసి వచ్చేదానికి పోయేదానికి కూర్చో కూర్చో కూర్చోండి. హర హర మహాదేవ. నమ శివాయ నమ శివాయ నమ శివాయ. हो गया 3 बार हो गया. चलो ऊपर.
బాబా కినారాం ఆశ్రమం ఇది. లోపల ఫోటోలు తీయరు, వీడియోస్ తీయరు, నిషిద్ధము. ఇది బాబా కినారాం ఆశ్రమం ఇది. దీనిలో కూడా ఒక కుండం ఉంటుంది. ప్రతి ఆదివారం రోజు ఇక్కడ స్నానం చేస్తే మన అనారోగ్య సమస్యలన్నీ పోతాయంట. మేము అక్కడ లోలార్ కుండంలో స్నానం చేసుకొని ఆ తడి వస్త్రాలతో ఇక్కడికి వచ్చి ఈ కుండంలో స్నానం చేసుకొని ఆ తడి వస్త్రాలను అక్కడనే వదిలేసేసి మేము మళ్ళీ పొడి వస్త్రాలు వేసేసుకొని మళ్ళీ ఇక్కడ వచ్చేసినాం, ఆశ్రమానికి తిరిగి వచ్చేసినాం అనమాట. దీనివల్ల కూడా మన అనారోగ్య సమస్యలు పోతాయని ఒక నమ్మకం.